క్రైస్తవులు ఎలా మారుతున్నారు తెలుసా? ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో? యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినం ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకొనుచున్నాను. నిజంగా ఈ రీతిగా మనం ఇక్కడ కూడుకొని దేవుని మాటలు వినటానికి, నేర్చుకోవటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశానికి దేవునికి మనమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ మనం కూడుకున్నామంటే దేవుడు చెప్పిన ప్రతి మాట, ఆ మాటలో ఉన్న భావాన్ని మనం గ్రహించి ఆ వాక్యానుసారంగా ఈ భూమి మీద మనం బ్రతుకులు మార్చుకొని బ్రతకాలి. దైవజనులు బైబిల్ నుంచి ఏ ఏ మాటలు అయితే మనకు వినిపిస్తున్నారో, వినబడుతున్న ప్రతి మాటను బట్టి మన జీవితాలు మారాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనం ఈ భూమి మీద క్రీస్తును అంగీకరించిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి కుదరదు. మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి మనకు వీలు లేదు. ఎందుకంటే దేవునిలోనికి వచ్చిన మనం, క్రైస్తవులుగా మారిన మనం, బాప్తిస్మము తీసుకొని సంఘ కార్యక్రమాల్లో ఉంటున్న మనం, ప్రతి వారం వినబడుతున్న దేవుని మాటను బట్టి మన బ్రతుకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రారంభం నుంచి మనం చూడగలిగితే ఆయన మాటల్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందుగా ఒక మాట చూద్దాం. లేవీకాండము 19వ అధ్యాయం. లేవీకాండము 19వ అధ్యాయం 37వ వచనం చూడండి. లేవీకాండం 19వ అధ్యాయం 37వ వచనం. కాగా మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను, నేను యెహోవాను. మనందరం ఎలా ఉండాలి? ఈ భూమి మీద మనందరం ఎలా జీవించాలి అని అంటే, దేవుడు చెబుతున్న మాట ప్రకారం అయితే ఆయన కట్టడలు, ఆయన విధులు, వీటన్నిటినీ అనుసరించి మనం బ్రతకాలి. దీనిని బట్టి మనం ఆలోచిస్తే మన ఇష్టమైన కట్టడలో మనం ఉంటామంటే కుదరదు. మనకిష్టమైన విధులు మనం చేస్తామంటే కుదరదు. దేవుడు ఒప్పుకోడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? తన పిల్లలైన మనందరితో చెబుతున్న మాట ఏంటంటే, చూడండి, మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులు అన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. అన్నిటినీ. బైబిల్లో దేవుడు నియమించిన కట్టడలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. బైబిల్లో దేవుడు ఏ విధులైతే మనల్ని చేయమన్నాడో వాటన్నిటిని మనం చేయాలి. అన్నిటినీ చేయాలా? కొన్నిటిని చేయాలా? ఏమండి? అన్నిటినీ పాటించాలి దేవుడు చెప్పిన ప్రతిదీ. మరొక మాట చూడండి. 22వ అధ్యాయం, అదే లేవీకాండము 22వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. లేవీకాండం 22వ అధ్యాయం 31వ వచనం. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను, నేను యెహోవాను. ఏమండి? బైబిల్లోనండి మీరు ఎక్కడా చూసినా సరే దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన ప్రతిసారి అండి, దేవుడు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలలో అయితే
తన ఆజ్ఞలు పాటించమని ఇచ్చాడో, ఇచ్చిన ప్రతిసారి దేవుడు ముగింపులో ఏం చెప్పాడంటే, నేనిచ్చిన ఆజ్ఞల ప్రకారం మీరు జీవించాలి, నేనిచ్చిన విధులను మీరు గైకొనాలి, దేవుడిచ్చిన కట్టడల ప్రకారం మనం ఈ భూమి మీద జీవించాలి అని దేవుడు కోరుకున్నాడండి. అన్నిటినీ ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చాడో అన్ని ఆజ్ఞలు ఈరోజు క్రైస్తవులుగా మనకు తెలిసుండాలి. ఎందుకు తెలియాలి? ఎందుకు తెలియాలంటే వాటి ప్రకారంగా ఈ భూమి మీద మనం బ్రతకాలి గనుక. మీరెప్పుడైనా నేషనల్ హైవే రోడ్డు మీద ప్రయాణం చేసే ఉంటారు. ఆ నేషనల్ హైవేలో ఆ రూల్స్ మనకు తెలియాలి. మన ఇష్టానుసారంగా రోడ్డు మీద మనం వెళ్ళామనుకోండి, ఏ లారీయో బస్సో వచ్చి మనల్ని ఢీకొంటుంది. అంటే హైవే రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళడానికి వీలు లేదు. రోడ్డుకి ఎడమ ప్రక్కన మాత్రమే వెళ్ళవలెను. చూడండి, మీరు ఈ తలదారపల్లి నుంచి తిరువూరు వెళ్ళాలనుకున్నారనుకోండి, మీరు ఎలా వెళ్ళాలి? తిరువూరు రోడ్డు మీద ఎడమ ప్రక్కన మాత్రమే వెళ్ళాలి, రైట్ సైడ్లో వెళ్ళకూడదు. ఒకవేళ లేదండి, నా ప్రయాణం నా ఇష్టం, నా బండి నా ఇష్టం, నేను ఎలాగైనా తోలుతానని చెప్పేసి మీరు లెఫ్ట్ సైడ్లో వెళ్ళకుండా రైట్ సైడ్లో వెళ్ళారనుకోండి, ఆ ఎదురుగా వస్తున్న వాహనాలు మిమ్మల్ని ఒకవేళ గుద్దితే కేసు కూడా ఉండదండి. తప్పు మీదే అంటారు కాబట్టి, తప్పు మీదే కాబట్టి మీకు ఎటువంటి ప్రయోజనం ప్రభుత్వం నుంచి రాదు. అదే మీరు ఎడమవైపుగా వెళితే అసలు ప్రమాదమే జరగదు. ఏమండి, మనం ప్రయాణించే ఒక రోడ్డు మీదే ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, మన ప్రయాణం ఎలా సాగించాలి అన్న రూల్స్ మనకు తెలియాలండి. అలా తెలిస్తేనే మన ప్రయాణం సుఖవంతంగా ముగుస్తుంది. మన ఇష్టానుసారంగా మనం వెళ్తే ప్రమాదం జరుగుతుంది. ఇది మీకు అర్థమైతే క్రైస్తవులుగా ఉన్న మనం మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి మనకు వీలు లేదు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి కుదరదు. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద మీ బ్రతుకులు నేను ఏదైతే కట్టడ నియమించానో ఆ కట్టడల ప్రకారం ఉండాలి. నేను ఏవైతే విధులు చేయమని మీకు చెప్పానో ఆ విధులు మీరు చేయాలి అని దేవుడు అనేక సందర్భాల్లో బైబిల్లో మనతో చెప్పాడండి. వాటిని పట్టించుకున్న వారు ఆ విధులను చేశారు, ఆ ఆజ్ఞలను పాటించారు, దేవుని దృష్టిలో గొప్పవారయ్యారు. బైబిల్లో చూసిన భక్తులంతా ఎందుకు గొప్పవారుగా దేవుడు మెచ్చుకున్నాడంటే, దేవుడిచ్చిన విధులను, దేవుడిచ్చిన కట్టడలను వారు పాటించిన వారు. అర్థమవుతుందా? ఎన్ని విధులైతే ఇచ్చాడో ప్రతిదీ మనకు అవసరమే. దేవుడు ఉండమన్న ప్రతి ఆజ్ఞ, చేయమన్న ప్రతి ఆజ్ఞ మనకు అవసరమే. ఆయన విధులన్నీ మనకు అవసరమే. వాటన్నిటినీ బైబిల్లో చూసి మనం నేర్చుకోవాలి. వాటి ప్రకారంగా ఈ భూమి మీద మనం బ్రతకాలి. కానీ మనుషుల సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? మీరు స్కూల్కి వెళ్తున్న పిల్లల గురించి ఆలోచించారనుకోండి, 6th క్లాస్ చదివే పిల్లలు కానీ, 7th చదివే పిల్లలు కానీ, లేదా 10th క్లాస్ చదివే పిల్లల గురించి కానీ మీరు ఆలోచిస్తే, మీలో చాలామంది 10th చదివిన వాళ్ళు ఉంటారు. ఈ 10th క్లాస్కి వచ్చిన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టారు ఈ ప్రశ్నలన్నింటినీ మేము చదవలేకపోతున్నాం, ఇంపార్టెంట్ ప్రశ్నలు మాకు టిక్ చేయండి అంటారు. అవునా కదా? చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించండి. మీరు అడిగారా మీ మాస్టర్ని? తలూపుతున్నారంటే మీరు అడిగారు. అంటే ఇచ్చిన 20 ప్రశ్నల్లో ఇవన్నీ మేము చదవలేము మాస్టారు, మాకు బుర్రకు ఎక్కట్లేదు, మాకు కేవలం ఇంపార్టెంట్ కావాలంటారు అంతే. ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తాడు? ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ చేస్తాడు. అప్పుడు ఇంపార్టెంట్ చదువుకుంటారు పిల్లలు, పరీక్షల్లో వస్తే ఖచ్చితంగా రాసి పాస్ అవుతారు. ఇదే సైకాలజీని దేవుడి దగ్గర కూడా అడుగుతున్నారు. ఎలా? ప్రభువా, మాకెన్నో ఆజ్ఞలు ఇచ్చావు, అవన్నీ మేము పాటించడం మాకు కష్టం, మాకు ఏదో 1, 2 చెప్పు, అది పాటిస్తాం అంటున్నారు. అన్నారా? అడుగుతున్నారండి. చూస్తారా బైబిల్లో? చూడండి ఏం అడిగారో చూడండి దేవుడి దగ్గర.
ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడిగినట్టు విద్యార్థులు దేవుని దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, అవన్నీ మేము పాటించలేము, మాకు ఇంపార్టెంట్ టిక్ పెట్టి అంటున్నారు దేవుని దగ్గర. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుకుందామండి. 35. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుతున్నారు. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. చూసారా, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో? ఏమండి, ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయండి. అన్ని ఆజ్ఞలు దేవుడిస్తే అన్నిటినీ పాటించమని దేవుడు చెప్పినట్టుగా మనం చదువుకున్నాం కదా. ఆజ్ఞలన్నిటి ప్రకారం అన్నాడు లేవి కాండంలో మనం చదివిన రెఫరెన్సుల్లో. అన్నిటి ప్రకారం, కొన్ని కాదు. దేవుడిచ్చిన అన్ని ఆజ్ఞల ప్రకారం ఈ భూమి మీద మనం బ్రతకాలని దేవుడు చెబుతుంటే ఏమొచ్చి ఏమడుగుతున్నాడు? ఏమండి, 10th క్లాస్ విద్యార్థి అడిగినట్టు అడుగుతున్నాడు. అన్నీ చదవలేరు వాళ్ళు, వాళ్ళకి బద్ధకం. అన్నీ పాటించలేడు ఈయనకే బద్ధకమే. ఏమంటున్నాడు? ప్రభువా, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను చెప్పాడండి. టీచర్ ఎలాగైతే పిల్లలకు ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడతారో అలాగే యేసుక్రీస్తు వారు కూడా అడిగాడని చెప్పాడు. ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ ఆజ్ఞది, ముఖ్యమైన ఆజ్ఞది బైబిల్లో. ఇప్పుడు మనుషులంతా ఇంపార్టెంట్ చెప్పగానే ఏం చేస్తారు? అమ్మయ్య, ఇదొక్కటి పాటిస్తే చాలు, ఇక నేను పరలోకం వెళ్ళిపోతా. ఇంపార్టెంట్ అడిగాడంటే మిగతావన్నీ ఇతను పట్టించుకుంటాడా? చెప్పండి, మిగతావన్నీ పట్టించుకుంటాడా? మిగతావి పట్టించుకోడండి. ఇతనికి కావాల్సింది ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ అనేది అడిగాడు, యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ వెంటనే ఆయన మరొక ఆజ్ఞ కూడా చెబుతున్నాడు. చూడండి, నిన్ను వలే. అమ్మా 38వ వచనం చదవండి అమ్మా. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఇది ముఖ్యమైనది, మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిది ఇది. వెంటనే ఆయన ఇంకేమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అని చెబుతూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెబుతూ, రెండవ ఆజ్ఞ దాని వంటిదే. దేని వంటిది? దేని వంటిదండి? మొదటి దాని వంటిది ఇది. అమ్మయ్య, ఒకటి పాటిస్తే చాలనుకోవడానికి లేదు. ఇది కూడా మొదటి దాని వంటిదే. అది ఎంత ఇంపార్టెంటో రెండోది కూడా అంతే ఇంపార్టెంట్. మొదటి దాని వంటిదే అంటే మొదటిది ఏంటిది? నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి. దాని వంటిదే ఇది, సహోదరుని కూడా ప్రేమించాలి. మనకు సహోదరులను ప్రేమించడం చాలా కష్టం అండి. ఏమండి, మన ఇంటి వారిని మనం ప్రేమించినంతగా మన పక్కింటి వారిని మనం ప్రేమించలేం. అంతేనా? అవునండి. దేవుడు ఏమన్నాడు? నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించంటే బాగానే ఉండు, మనం చేసేది రైటే. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తున్నావో
నీ కంటికి కనబడే ప్రతి మనిషిని అలాగే ప్రేమించాలి అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించటం ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో పొరుగువానిని ప్రేమించటం కూడా అంతే ప్రాధాన్యత. ఈ రెండవది కూడా మొదటి దాని వంటిదే, సేమ్, ఈక్వల్. అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించాలి, దాని వంటిదే సహోదరుని కూడా మనం ప్రేమించాలి. కానీ మనుషులు ఎలా మారిపోయారు తెలుసా? క్రైస్తవులు ఎలా మారుతున్నారు తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఆయన వాక్యంలో చెప్పిన మాటలు గ్రహించక, ఆయన చెప్పిన మాటల్లో భావాన్ని వాళ్ళు ఆలోచించక, మేము దేవుడితోనండి డైరెక్ట్గా, నాకు సహోదరునితో పని లేదంటారు. సహోదరుడు అంటే ఎవరో తెలుసా? ఎవరు? మన సంబంధులేనండి. మన ఇంటి పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సంబంధులు. మన గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా మన సంబంధులు. మన పక్క ఊరిలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా మన సంబంధులే. దేవుడు వారినేనండి ప్రేమించమన్నది. ఎలా ప్రేమించాలి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో వారిని కూడా అలాగే ప్రేమించాలి. అంటే నాకు సహోదరులతో పని లేదండి, దేవునితోనే పని అండి అంటే నువ్వు ఆజ్ఞలను పాటించినట్టు ఇక నీకు పరలోకం రాదు. దేవుని ప్రేమించిన సహోదరుని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పి ప్రేమిస్తే నీకు పరలోకం రాదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలన్నిటిని మనం పాటించాలి. అసలు సహోదరులను ప్రేమించటమే వాక్యాన్ని నెరవేర్చడం తెలుసా మీకు? అవునండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలో బైబిల్ అంతా ఉందంట. బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ ఆ ఒక్క మాటలో ఉన్నాయంటండి. చూడండి బైబిల్లో. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8, ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. తర్వాత పొరుగువానిని ప్రేమించువాడే వాక్యమును నెరవేర్చినవాడు. పొరుగువానిని ప్రేమించిన వాడే వాక్యమును నెరవేర్చినవాడు. మీరు బైబిల్లో యేసుక్రీస్తు అని చూడండి. లేఖనములలో రాయబడినట్టు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికారండి. నన్ను గురించి రాయబడిన ప్రకారం అంటాడు తన శిష్యులతో చెబుతూ, నన్ను గురించి దేవుడు ఏదైతే రాశాడో అవన్నీ నెరవేరినవి. ఎవరు నెరవేర్చారంటే యేసుక్రీస్తు వారే నెరవేర్చారండి. సహోదరుల విషయంలో, పొరుగువారి విషయంలో ఆయన ప్రేమ చూపించి ప్రాణం పెట్టి దేవుడు ఏదైతే రాశాడో వాటన్నిటిని యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. మరి ఆయన నెరవేర్చారంటే నెరవేర్చాడు కనుక పరలోకం వచ్చింది ఆయనకి. మరి మనం కూడా పరలోకం వెళ్ళాలంటే బైబిల్లో రాయబడిన వాక్యాలను మనం నెరవేర్చాలి. ఎలా నెరవేర్చాలి? ప్రతి ఆజ్ఞ ప్రకారం ఈ భూమి మీద చేయటమేనా నెరవేర్చటం అంటే? అవునండి. ముఖ్యంగా నీ సహోదరుడు. చూడండి ఇక్కడ ఏముంది? పొరుగువానిని ప్రేమించువాడే వాక్యమును నెరవేర్చినవాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఏమండి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నీ కళ్ళకు కనబడ్డ ప్రతి మనిషిని అలాగే ప్రేమించారండి. యేసుక్రీస్తు వారు ప్రేమించారు కనుకనే మనందరి పాపముల నిమిత్తం ప్రాణం పెట్టాడు ఆయన. అంతగా ప్రేమించాడు మనల్ని. వాక్యమును నెరవేర్చాడు. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడండి ఆయన. మరి మనం కూడా పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద వాక్యమును నెరవేర్చాలి, మన సహోదరులను మనం ప్రేమించాలి. అప్పుడేనండి మన ప్రవర్తన బాగుండేది సంఘంలో.
సహోదరుల విషయంలో పగలున్నాయా? సహోదరుల విషయంలో కక్షలున్నాయా? సహోదరుల తప్పులు మీరు ఎత్తి చూపిస్తున్నారా? ఏమండి, నీకు ఏ సహోదరుడి విషయంలో తప్పు, నీకు పగున్నా కక్షున్నా మీరు వాక్యమును నెరవేర్చనట్టే. సరి చేసుకోండి. విభేదాలు ఎవరితో ఉన్నా సరే వాక్యమును నెరవేర్చనట్టే. యేసుక్రీస్తు వారికి ఉండవా విభేదాలు? లేవండి ఆయనకి. ఎవరితోనూ విభేదాలు లేవు, ఎవరితోనూ పగలలేవు ఆయనకి. మనం కూడా వాక్యాన్ని నెరవేర్చాలంటే సహోదరులను ప్రేమించాలి. అప్పుడేనండి మన ప్రవర్తన బాగుంటుందంట. మన ప్రవర్తన అప్పుడే బాగుంటుంది. లేకపోతే మన ప్రవర్తన అంతా తేడా. సంఘంలో మీకు ఎవరితో గొడవ ఉందనుకోండి, మీ ప్రవర్తన తేడాయక నువ్వు పనికిరావు పరలోకానికి. సమాజంలో నీతో ఎవరికైనా గొడవ ఉందనుకోండి, నీతో ఇక నీ ప్రవర్తన తేడా, నువ్వు ఇక పరలోకానికి పనికిరావు. తెలుసా, బైబిల్లో దేవుడు చెప్పాడండి. చూడండి, ఆ మాట కూడా చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8, మెట్టుకు నీవలే నీ పొరుగు వానిని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన, చూసారా, ప్రాముఖ్యమైన ఆజ్ఞది. నీ పొరుగువారిని ప్రేమించాలి, ప్రాముఖ్యమైన అంటున్నాడు చూడండి. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించుదురు. బాగుగానే ప్రవర్తించుదురు. ఈ లేఖనాన్ని మీరు నెరవేరిస్తే. ఒకవేళ నెరవేర్చకపోతే బాగుగా ప్రవర్తించినట్టు కాదండి. ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే, సహోదరుల విషయంలో ప్రేమ కలిగి ఉండటమే దేవుడు చెప్పిన ఆజ్ఞ. ఇది చేస్తేనే భక్తి చేసినట్టు. అంతే కదండి. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనన్నా భక్తి, అంతేనా? దేవుని ఆజ్ఞలు ఏం పాటించకుండా ఇతను పెద్ద భక్తుడని అంటారా? చెప్పండి, అంటారా? రోడ్డు మీద తిరిగే వాళ్ళందరినీ, ఆ బార్ షాపుల్లోనూ వైన్ షాపుల్లోనూ తాగుకుంటూ తిరుగుకుంటూ తమ జీవితాలు పాడు చేసుకుంటూ ఎంతోమంది మనకు కనిపిస్తారు. దేవుని ఆజ్ఞ ఏది పాటించడండి, కానీ ఇతను మంచి భక్తుడండి అంటారా? అనరండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో వాళ్ళేనండి విశ్వాసులు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి ఎదుటి వారితో ప్రవర్తిస్తారో వాళ్ళేనండి. సహోదరుల వల్ల సమస్య వచ్చిందా, నీకు నష్టమైనా సరే నువ్వు సహించు, అంతే. అలా నువ్వు చేస్తేనే నువ్వు బాగుగా ప్రవర్తించినట్టు. ఒకవేళ ఏదన్నా తేడాతో నువ్వు ఉన్నావు అనుకోండి, మన ప్రవర్తన దేవునిలో సరిగా లేనట్టేనండి. దేవుడు కొలమానంగా ఎవరిని చూపిస్తున్నాడంటే సహోదరుని చూపిస్తున్నారు, ఇరుగు పొరుగు వారిని చూపిస్తున్నాడు. ఇప్పుడు నేనున్నానా, నాకు మీరందరూ సహోదరులు, మీకు నేను సహోదరుణ్ణి. మన కళ్ళకు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళంతా మన సహోదరులండి. అంతే కదండి. వాళ్ళు ఎవరండి? దేవుని పిల్లలేగా. దేవుని పిల్లల విషయంలో మనం ఇలా ఉండాలండి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. అప్పుడేనండి దేవుని ప్రేమ మనలో ఉంటుందంట. దేవుడు మనపై ప్రేమను చూపిస్తాడు అప్పుడే. చూడండి, యోహాను సువార్త చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటున్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం. చాలమ్మ, ఇక్కడ చాలమ్మ. యేసుక్రీస్తు వారు దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నాడంట. యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఎలా, ఎందుకు ప్రేమించాడు దేవుడు యేసుక్రీస్తు వారిని అంటే, ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఏమని? 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం. ఎలా నిలిచున్నాడు? నేను ఆజ్ఞలను గైకొన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమయందు నిలుస్తారా? ఖచ్చితంగా నిలుస్తారండి. ఆజ్ఞలను పక్కన పెట్టావా,
నీవు దేవుని ప్రేమలో నిలిచిన వాడవు కావు. ఏమంటే ఏ ఆజ్ఞ పాటించకుండా ప్రభు చెప్పిన ఆజ్ఞలన్నింటిని పక్కన పెట్టేసి సహోదరులతో కూడా మనం ఇష్టానుసారంగా మనం ఉంటూ, ప్రభువా నాకు ఇది అవసరమైంది ప్రభువా, నా కుటుంబాన్ని చల్లగా చూడు ప్రభు అంటే చూస్తాడా దేవుడు? చెప్పండి. ముందు ఆయన మాట పట్టించుకోవడం మనకు ప్రాముఖ్యం, ఆయన ఆజ్ఞలు పాటించడం మనకు ప్రాముఖ్యం. అప్పుడే దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉంటామంట. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో అర్థం అదేనండి. నేను ఎలాగైతే ఆజ్ఞలు పాటించి దేవుని ప్రేమ యందు నిలిచి ఉన్నానో మీరు కూడా ఆజ్ఞలు పాటించండి. ఎన్ని ఆజ్ఞలు ఎన్నుంటే అన్నండి. అంతే తప్ప ప్రభువా ఒకటే చెప్పు, నాకు ముఖ్యమైనది చెప్పు, ఇంపార్టెంట్ చెప్పడానికి లేదండి. కనుక మన సహోదరుని విషయంలో మనం ప్రేమిస్తేనంట దేవుని వాక్యమును మనం నెరవేర్చినట్టు. అంత ఇంపార్టెంట్ అండి మన సహోదరులు మనకే. తెలుసా? చాలా ఇంపార్టెంట్ మన సహోదరులు. వాళ్ళను బట్టే, వాళ్ళతో మనం ఉండే విధానాన్ని బట్టే దేవుడు మనం భక్తులమా కాదా, విశ్వాసులమా కాదా, వాక్యాన్ని నెరవేరుస్తున్నారా లేదా అనే విషయాలు దేవుడు డిసైడ్ చేస్తాడంట. చూడండి, మరి మనం ఎలా ఉంటున్నాం మన సహోదరుల విషయంలో? ప్రేమ కలిగి ఉంటున్నామా? సహనంతోనే ఉంటున్నామా? వారిని మనం సహిస్తున్నామా, భరిస్తున్నామా? లేదా ఇష్టానుసారంగా మనం గొడవలు వేసుకుంటున్నామా వాళ్ళతో? వాళ్ళ పాపాలు ప్రజల మధ్య వేలెత్తి చూపుతున్నామా? తప్పండి. ఇవేమీ మనం చేయకూడదు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో